పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. అంటే నేను పాస్ట్లో నాకు లవ్ ఉండే నాకు బ్రేకప్ అయ్యి 3 సంవత్సరాలు మంచి ఎంజాయ్ అమ్మ పోయి తాగాలి ఎంజాయ్ చేయాలి దోస్తులతో తిరగాలి ఆ మైండ్ సెట్లో ఫిక్స్ అయ్యి కూర్చున్నాం అనుకున్నా. కానీ ఈ వెనకాల కెరియర్ చూసుకున్న తర్వాత ఇవన్నీ చూసుకున్న తర్వాత మళ్ళీ కింద పడితే లేవడానికి చాలా ఇబ్బంది పడతారు. నువ్వు ఎంత ఎంజాయ్ చేయి నీ పన్ను చేసుకో అని మళ్ళీ స్ట్రైక్ అయ్యి నిమ్మలంగా నా పని నేను చేసుకుంటూ ఎంజాయ్ చేయాలనుకుంటూ ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్తో చిల్ అవుట్ అవుతుంది. అట్లా ఒక షోలోనే ఆమె కలిసింది. అంటే యాంకరింగ్ కోసం అని వచ్చింది ఫస్ట్ ఆమె ఫస్ట్ రావడం కూడా. మనం ఏంటంటే మనం నోరు అంటే ఆగదు మనం ఇప్పుడు అర్థమైపోయింది. మనం మాట్లాడుతుంటే ఎదురు కొందరికి మంచిగా అనిపిస్తే కొందరికి నచ్చదు. అందరికి నచ్చడానికి ఏం పెద్ద అది కాదు కదా. నువ్వు నచ్చు నీ మనం నచ్చదు ఎవరికి. కొందరికి నచ్చుతాం కొందరికి నచ్చం. ఎవరికి కొందరికి అంటే ఒక పర్సన్ అంటూ అందరికి నచ్చాలని రూల్ లేదు కదా. అట్లే చెప్తున్నా నేను. అయితే కొన్ని రోజులు నేనంటే చాలా కోపం పెట్టుకుంది. నేను చేసే టైంపాస్ లెక్కలకి అంటే మాట్లాడుతుంటే జోకులు వేస్తుంటే కొన్ని ఆమెకు నచ్చదు. ఆ చిలిపితనమే ఆ తీట లెక్కలే ఆమె నచ్చిన తర్వాత ఇంటికి ఊహించుకుంటే ఆ పిల్ల అన్నట్టు అట్లా పెట్టుకొని తర్వాత చెప్పింది రాబోయే ఉన్నది ఉన్నది నువ్వు అట్లా నచ్చినట్టే నాకు డౌట్ కొట్టింది. తర్వాత ఐ లవ్ యూ అని చెప్పింది ఒకసారి. అంటే ప్రపోజ్ చేసింది. నేను అన్న అక్క వద్దక్క అని చెప్పిన ఫస్ట్ వద్దు నాకు ఆల్రెడీ నేను పెద్ద డోరెమాన్ అయినా ఒక దాంట్లో నేను మళ్ళీ లవ్ జోలికి వెళ్ళాను. అంతకుముందు నాకు పాస్ట్ ఉందని చెప్పిన కదా. వద్దు నాకు లవ్కి వద్దు మళ్ళీ నాకు ఆ ఏడుపులు ఆ పొడబొబ్బలు వద్దు నిమ్మలంగా ఉంటా నాకు ఈ లవ్ సెట్ కదని చెప్పి చెప్పేసిన. ఆమె ఏమన్నది సరే తెలుసు పాస్ట్ ఎవరు తెలుసు చెప్పేసిన అన్ని చెప్పేసిన డీటెయిల్ చెప్పేసి. ఎందుకంటే రేపన్నాడు వచ్చి నువ్వే వస్తావు ఫస్ట్ మనస గారు మీ భాస్కర్ కి అప్పట్లో ఒక అమ్మాయితో ఉందంట నిజమేనా ఇట్లాంటి క్వశ్చన్ రావద్దని చెప్పి ఫస్ట్ ఏమైనా కాదు చూడండి పుస్తకం వేటలో చూపించగలరు. అయితే చెప్పేస్తే ఆమె సరే నీ ఇష్టం అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీకి చెప్పుకుంది. వాళ్ళ మమ్మీ అన్నదంటే ఎందుకు మరి అట్లా ప్రపోజ్ చేయడం అవసరమా. అదే ఆమె చెప్పేసి ఓపెన్ చెప్పింది. వాళ్ళ మమ్మీతో ఫ్రీ ఉంటుంది. తర్వాత ఒక 1.5 year అట్లా నార్మల్గా అప్పుడప్పుడు షూట్లలో అక్కడ కలుస్తుంటే హాయ్ బాయ్ అంటే మంచిగా ఉంటుంటుంది. తర్వాత ఉన్నట్టుండి ఆమె చూపించే ఇంకా మర్చిపోలేదు అట్లా ఉన్నది. ఆ లవ్ అయితే ఎట్లుందో కేరింగ్ అట్లనే ఉంది. అరే నీ ముఖానికి నీ పర్సనాలిటీకి నీ కటౌట్కి అంత మంచి అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే చూడంగానే నన్ను ప్రపోజ్ చేస్తే చేయడమే గగనం చేసిన తర్వాత నువ్వు మూతవారి అని తీరు వద్దు నీ పాస్ట్ నా పాస్ట్ అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఇంటికాడికి వచ్చి అద్దంలో చూసుకుంటే నన్ను నేను తిట్టుకుంటున్నా. సిగ్గు శరం లేకుండా నన్ను నేను తిట్టుకొని ఉంచుకున్నా కూడా అవసరం అరా మంచిగా పాప ఎంత మంచిగా క్యూట్గా మాట్లాడిందని. తర్వాత 1.5 year తర్వాత 2 years తర్వాత డైరెక్ట్ వాళ్ళ మమ్మీకే ఫోన్ చేసిన. మీ కూతురు అంటే నాకు కూడా ఇష్టమే మరి ఇన్ని రోజులు ఫ్రెండ్స్ అన్నారు అంటే అట్లా చెప్పమన్నదని చెప్పి నేను ఒట్టి ఎరికిచ్చేసిన. ఫోన్ చేసుకుని గట్టిగా తిట్టింది. నేను చెప్పి నా ఫ్రెండ్స్ అని ఈరోజు చెప్పినది అంటే లేదు యాక్సెప్ట్ చేసేసాను అని చెప్పిన తర్వాత ఇప్పుడు టాస్క్ ఏంది వాళ్ళ మమ్మీకి చెప్పింది. వాళ్ళ మమ్మీ ఒప్పుకుంది. మా మమ్మీ ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు ఒప్పుకోలే. ఇంట్లో పోయిన తర్వాత అంటే ఇప్పుడు కాదు అప్పుడు ఆ రోజు మా ఇంట్లో చెప్పాలి. టైం వచ్చింది ఏం చేయాలి అర్థమవుతలేదు. మా అమ్మని అమ్మ ఒకసారి పెంట్ హౌస్ కాడికి రా అమ్మ పైనకి అని చెప్తే ఇద్దరం పోయినాం. ఓ వాటర్ బాటిల్ ముంగట పెట్టినా అక్కడ పక్కన కట్టి ఉంటే దూరం పెట్టినా పెట్టి మంచిగా కూర్చొని అమ్మ నీ కొడుకు ఏదైనా తప్పు చేస్తానంటే నువ్వు నమ్ముతావు అమ్మ అన్నది. నమ్ముతారా అన్నది. మైండ్ ఖరాబ్ అయింది. నువ్వు తీటగా నువ్వు రైదని చేస్తావు అట్లా కాదు చెప్పేది అంటే చెప్పంటే నన్ను ఒక అమ్మాయి ఇష్టపడుతుందా అంటే ఏది బంక మాటలు అన్నీ వేసి లేచిపోతున్నావు. నమ్మతలేదు. నాకు పడ్డదంటే నమ్మతలేదు. అమ్మతోడే నన్ను ఒకరు ప్రేమిస్తుంది ఆ పిల్ల పేరు మానస అని చెప్తే మరి అన్నకు చెప్పినావా అన్న లేదు నీకు చెప్పినాక చెప్దామని అంటే మరి ఒకసారి అన్నకు కూడా చెప్పు వాళ్ళకి ఇష్టమైతే మరి మాట్లాడదాం అది అన్నది. హైలైట్ ఏంటంటే అన్న వాళ్ళకి ఫస్ట్ చెప్పేసిన. ఎవరు అలా బంచి ఇచ్చేసిన. ఎందుకంటే అందరం కలిపి పెడితే అందరు కలిపి కొడతారు. అంతదాకా తెచ్చుకోవద్దు మనం ఎట్లా రిస్కీ జోన్లో పోవద్దు. చెప్పేసిన నిమ్మలంగా అమ్మ కొంచెం టైం తీసుకొని ఒక అర్ధగంట తీసుకొని నీ అట్లేం లేదు బిడ్డ మంచిగా ఉంటే చాలు మీరు ఎవరిని చేసుకుని నిమ్మలంగా ఉండాలని కోరుకుంటా నువ్వు మంచిగా ఉంటే చాలని చెప్పి ఒప్పుకుంది. అమ్మాయి అప్పుడు ఇట్లా మింగిన సాటిస్ఫాక్షన్ అయినా. ఏం మింగినావు? గొంతులు ఉండేది ఒక భయం ఉంటుంది. అది మింగేసిన లోపలికి ధైర్యం వచ్చేది. డైరెక్ట్ ఫోన్ ఆ బేబీ డైరెక్ట్ వచ్చి రాకుండా మా అమ్మని ఏమనంటే నేను రాత్రి కదా ఎప్పుడు పొద్దున్న అమ్మ వద్దమ్మా మళ్ళీ రేపు అన్నాడు గల్లీలో తిరుగుతుంటే మీ కొడుకు ఒక పిల్లతో తిరుగుతుందని చెప్పిన తర్వాత నాకు నువ్వు తిట్టే మాటలు అవన్నీ సెట్గా ఏమున్నా నువ్వు చెప్పిన తర్వాత నాకు హ్యాపీ అని చెప్పి ఆ రోజు నుంచి నార్మల్గా మేము ఇన్స్టా వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ చిన్న చిన్న యూట్యూబ్కి కానీ అవి చేసుకుంటా
కొనసాగిస్తున్నాం. అఫీషియల్ చేస్తారు కదా చేసి పడేసిన మొత్తం. ఏడికైతే అడిగైతే దాన్ని తీసుకొని మన వాళ్ళు కొందరు దాంట్లో ఉంటాయి కదా అన్నిట్లలో ఇన్స్టాలల్లో ఫేస్బుక్లలో కొన్ని టీవీ షోస్ అంటే టీవీ ఛానల్స్ లో కూడా పెట్టేసారు వాళ్ళు. పోస్ట్ చేసుకున్నారు. మరి మీ ఎక్స్ చూస్తే బాధపడుతుంది చెప్పిన ఆమెకు కూడా చెప్పేసిన. ఆమెకి ఎందుకు చెప్పినవరా? మరి ఇంటికి పోయి కొత్త ఇంటికి కూడా వస్తే ఓపెనింగ్ అంటే నువ్వు లవ్లో ఉన్నావు అంటే ఆ జెన్యున్ లవ్లో ఉన్నావు. ఎందుకంటే నువ్వు వద్దనుకున్నావు, నేను వద్దనుకున్నా, మనం ఇద్దరం అంటే ఆమె దృష్టిలో నేను చెడు కాదు, నా దృష్టిలో ఆమె చెడు. ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు తెలుసా? ఎవరిద్దరు? వాళ్ళిద్దరు ఎవరు ఎక్స్ ఉన్న వీళ్ళు మాట్లాడుకుంటారా ఇప్పుడు కూడా? ఆగు అరే ఐఫోన్ అని తెలవాలని చెప్పినావు కదా. 16 Pro Max నాది కూడా గ్యాప్ లో నాది కూడా ప్రమోట్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఏం లేదు చెప్పేసిన. ఎందుకంటే ఏ లేరు మనకు ఉండదు. ఆమె కూడా మాట్లాడింది, అయిపోయి సెట్ ఎక్కడ కేల్కతా దుకాన్ బంద్ షురు కదా నీది జ్ఞాని నీకేమో మనం ఫ్రీ బర్డ్ మనం. వాడు ఎట్లా తెలుసా పుట్టలకెళ్ళి పాంప్లెట్లు వెళ్తే అట్లా వెళ్తే చరిత్ర. వీళ్ళందరికీ కుళ్ళు నేను సింగిల్ గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా లైఫ్ అని చెప్పి నేను కూడా ఏం చెప్పిన అట్లే చెప్తుంటారు అన్ని. ఏం లేదు కదా. నేను ఒకసారి చూసాను నీ ఫోన్, నేను ఒకసారి నీ పక్కన ఉంటే ఒక ఆమె ఫోన్ చేసింది. అరే ఉండరా బేబీ వస్తున్నాను, చేస్తాను, బయట ఉన్నాను, పార్టీలో ఉన్నాను, మళ్ళీ చేస్తాను రా అని చెప్పి సైడ్కి వెళ్ళి మాట్లాడి వచ్చాడు. నేను వెనకే ఉన్నాను, చూడలేదు. పబ్బుల సైడ్కి వెళ్ళి మాట్లాడి వచ్చింది. పబ్బులో కాదు బయటే. బయట నువ్వు ఎందుకు కలిసిన? మీకేముంది పని అండి, చిన్న పని ఉండి కలిసా, ఇంటర్వ్యూ కోసం అని వచ్చి కలిసా. అప్పుడే కలిసి నువ్వు ఉంటే ఇది ఇలా మాట్లాడకపోతే ఎలాగా? కాదు ఎంత సైలెంట్ గా ఎందుకున్నావు నువ్వు జ్ఞాని? ఎందుకు ఏం చేద్దాం? చెప్పు చెప్పు చెప్పు. ఏం లేదు చరిత్ర వాడు అట్లా రక్తాలు చిందిస్తావు వాడి కోసం, బొట్టు పెడుతూ తిలకం. ఆడి వల్ల ఇప్పుడు నిరుక్కున్నావా? ఏంటిది చిన్న పంచాయతీ గొడవ? మన ఓడేమని అంటే నాకు సురం అంటది. కాదు అది ఇది కూడా గొడవలకి వెళ్తా ఉంటా. వెళ్తా జనం వెళ్తా. ఎందుకంటే నా తప్పు లేకుండా నన్ను ఎవడన్నా ఆ అమ్మ అని ఏదైనా మాట్లాడి తిట్టిరనుకో నాకు కోపం వస్తుంది. మరి నీ ఫేమ్ పాడైపోద్ది ఆలోచన. మా అమ్మని తిడితే నేను ఎందుకు ఊరుకుంటా? బండి మీద పోతున్నా, ఆరని కొట్టినా, అరే తెరి అంటే అరే నేను ఆరనే కొట్టినా పోయా, నిన్ను కొట్టలేను ఓర కూడా నాకు తెలియదు. నాకు ట్రిగర్ అయిపోతుంది, నేను మాట్లాడుకుంటాం, సెట్ చేసుకుంటాను, తిట్టేస్తాను. అరే ముఖమే మచ్చ గిదంగా కనబడుతుంది. అది బ్లాక్ మాకు వచ్చింది ఎందుకో తెలియదు. ఇలా వచ్చింది దెబ్బ అనుకుంటున్నావా? నీ దెబ్బ చిన్నప్పుడు బాల్తో కొట్టినట్టు నాకు ఇది మరక గుర్త ముక్కెందుకు ఇట్లుంటది కదా. అంటే అందుకే ఎవరిని తిట్టదు, అమ్మ ఏమని తిడితే కోపం వస్తుంది. ఇప్పుడు మన సర్కిల్ మంచిగా ఉంటుంది భయ, ఏ గల్లీలో అయినా గుర్తుపడతారు. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్న ప్లేస్ లో కూడా మన ఫ్రెండ్స్ ఉంటారు. అన్న ఇట్లుందా అంటే తప్పకుండా వస్తారు, కానీ వాళ్ళు వస్తారు అని చెప్పి ఎగరం. మనం ఎవరిని చూసి ఎగిరే అవసరం మనకి లేదు. నిమ్మలంగా మంచి విషయాన్ని పిలుచుకుందాం, గొడవలకు వద్దు అనిపిస్తుంది. కానీ ఎవరు తిట్టుకోకపోతే హ్యాపీ. అంటే అమ్మని తిట్టొద్దు, మనం తిట్టుకుందాం. మన ఫైట్ ఉంటే మనం తిట్టుకోవాలి, అమ్మలని మిమ్మల్ని తిట్టొద్దు. నీకు మనోడు ఏదైనా మనోడికి ఫోన్ చేస్తావా? అట్లా ఫ్రెండ్స్ ఉంటారు కదా, మేమేం చేసుకుంటాము, మాకు కామన్ ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు రాహుల్ అన్నాడు అయినా బేసిక్ ఇప్పుడు ఏం కొట్లాడలు గిట్లాడలు లేవు, ఇవన్నీ ఒకప్పుడు ఉంటుండే. అప్పుడు నిబ్బ స్టేజ్ లో చెప్తున్నా కదా ఇవన్నీ. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం కొట్లాడతాం రా, ఎవడన్నా కొట్లాడుతుంటారు. ఈ అమ్మాయి పూరలు తెలియదురా, ఇప్పుడు ఏజ్ లా ఇట్లనే ఉంటది, యూత్ అనిపిస్తుంది. తర్వాత ఈ అమ్మాయి వాళ్ళకే తర్వాత రియలైజ్ వాళ్ళే మారుతారు. అంటే మనమే ముసలిళ్ళం అయినా కాదు, కానీ కొంచెం తెలిసింది కదా లైఫ్ అంటే ఏంటి అని. నువ్వు రా ఏజ్ నాకన్నా పెద్దోని. ఏజ్ ఎంత అనుకుంటున్నావు? నీది నాకన్నా పెద్దదే కదా, నేను ఎంత చెప్పినా. 28 or 27 చెప్పు కరెక్టే. అంటే ఇప్పుడు అలా చూస్తే సరే ఈ పూరలు మనకు ఏజ్ వచ్చేసరికి తెలుసుకుంటారు కదా అనిపిస్తుంది. ఇప్పుడు కొట్లాడకి ఇట్లాంటి ఏం లేవు. ఎవడన్నా తెలుసా కొట్లాటలు ఓన్లీ పెడతాడు, వేరే వాళ్ళకు ఇద్దరికి పెడతాడు, కూర్చుంటాడు మంచి కూర్చొని ఇక్కడ కొట్టుకోరు కామెంట్లు వస్తే చూసుకుంటా. ఇంటర్వ్యూట్ అయిపోయింది. తక్కువ మాట్లాడుతున్నావు ఎందుకు? ఎందుకు తక్కువ మాట్లాడుతున్నావు? నార్మల్ గా ఇప్పుడేనే కాదు బయట కూడా సిగ్గుపడతా. అదే నేను ఏమంటున్నా, ఆఫ్టర్ అయిపోయిన తర్వాత అది కూడా చూసా. ఇంకా ఇంట్రోవర్ట్. అప్పుడు నువ్వు వద్దురా కింద సౌండ్ పోతాను వరుతూనే ఉంటావు, నెత్తి కొట్టుకోవాలి తెలుసు. అరే అమ్మ లేస్తుంది రా ఆయన అంటే నా వాయిస్ ఇంత. అరే నేను ఎప్పుడైనా ఇంట్రోవర్ట్ అంతే, తక్కువ మాట్లాడి మనం చేసుకోవాలి. ఇది పడ్డది అనుకో మైండ్ ఖరాబ్ అయిపోతాం. అవునా? అప్పుడు మీరంతా సైలెంట్ ఉంటారు అంతే. నేను 2-3 సార్లు చూసాను.
బాగా అయిపోయినప్పుడు 3-4 సార్లు ఒకసారి అయితే నీ కార్లోనే పోయినాం. ఇంటికి వాళ్ళ ఇంటికి డ్రాప్ చేశాను నేనే. మనమైతే పట్టిత్తయ్యా. ఒక్కలకే పోదు. నేను చాలా మంచిగా అరే చెప్పరా ఏం చెప్పు చెప్పాలా మరి మొత్తం వద్దులే చెప్పు రెండు మూడు ఉన్నాయి. ఒకటి ఆఫ్టర్ ఆఫ్టర్ పార్టీ పార్టీ, లేదంటాడు తెలుసు నాకు. ఆఫ్టర్ పార్టీ చెప్పాలా, ఫామ్ హౌస్ లో చెప్పాలనా, ఇంకా ఫామ్ హౌస్ లేదో అనుకుంటారు కానీ అంత సరే ఏదో అనుకునేది ఏదో లేదు. normal chill అయితే అవుతాడు, తప్పేముంది. క్వశ్చన్లోకి వెళ్తాం దారా. మనోడు win చేస్తాడు. రీజర్ని